గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇవాళ వీడియో లోపల మనం చిన్నగా విక్టిమ్ మైండ్ సెట్ అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకోబోతున్నాం. అది ఏ విధంగా మనల్ని పుల్ డౌన్ చేసేస్తుంది, మనల్ని ఏ విధంగా ఎదగకుండా చేస్తుంది, మన భవిష్యత్తుకు ఏ విధంగా అడ్డుపడతా ఉంటుంది అనే కాంపోనెంట్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. చూడండి, మీరు కానీ నేను కానీ ప్రతి ఒక్కరం కానీ ఏదో ఒక సమయం లోపల ఈ విక్టిమ్ మైండ్ సెట్లో ఉంటాం. అంటే ఏం చెప్తా ఉంటామంటే, నేను పలానా కులంలో పుట్టిన, పలానా మతంలో పుట్టిన, పలానా ప్రాంతంలో పుట్టిన, పలానా కారణం చేయబట్టి నేను ఎదగలేకపోయినా, మా ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేకుండా, మా పేరెంట్స్ సపోర్ట్ లేకుంటే, పేదరికం కారణంగా నేను ఇట్లా ఉండిపోయినా, లేకపోతే నేను పలానా రిమోట్ ప్రదేశంలో ఉండడం వల్ల నాకు రకరకాల అవకాశాలు నేను చేర్చుకోవాల్సి వచ్చింది, నేను సిటీలో లేను, ఒక పల్లెటూరులో ఉంటున్నా, ఏదో కారణాలు చెప్తా ఉంటారు జనాలు. You see that your mind is preying upon your victim mindset. It is constantly giving a reason and excuse to not to grow in life. This victim mindset is nothing but an invisible shackle that is not allowing you to grow, not allowing you to dream big. చూడండి, ఇవాళ వీడియో లోపల ఈ విక్టిమ్ మైండ్ సెట్ నుండి బయటపడడానికి మీకు ఒక చిన్న టూల్ ఇవ్వబోతున్నా. అదేంటిదంటే, ఎప్పుడైనా కానీ మనతోటి సమాంతరంగా ఉండే వ్యక్తులతో మనం కమ్యూనికేట్ అవుతున్నాం, వాళ్ళతో మనం ఇంటరాక్ట్ అవుతున్నాం, వాళ్ళ నుండి ఏదో నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం, పెద్ద గ్రోత్ ఏమి ఉండదు. ఎప్పుడైతే మనం మనకన్నా తక్కువ స్థాయిలో ఉన్న వ్యక్తులను అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తామో, వాళ్ళ లైఫ్ స్టైల్ని కానీ, వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని కానీ, వాళ్ళు ఎదుర్కొంటున్న సాధక బాధకాలను కానీ మనం అబ్జర్వ్ చేస్తుంటామో, మనకు ఒక భయం స్టార్ట్ అవుతుంది. అరే గాడ్, ఒకవేళ మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పడిపోతే, మనం అధోపాతాలకు వెళ్ళిపోతే, మనం వాళ్ళలాగా బ్రతకాల్సి వస్తుంది. వాళ్ళు పడుతున్న కష్టాలను కానీ నష్టాలను కానీ అబ్జర్వ్ చేయండి, ఒకసారి వాళ్ళతో మాట్లాడండి. చూడండి, ఎప్పుడు కూడా మీరు ఉన్నదాంతో సంతృప్తి పడిపోతున్నారు, సాటిస్ఫై అయిపోతున్నారు అనుకోండి, అది పెద్ద ప్రాబ్లం. మీరు మంచి ప్రైమ్ ఏజ్లో ఉండి ఎదగాలనుకున్న కోరికున్నప్పుడు సంతృప్తి పడుతున్నారు అనుకోండి ఏదో ఒక విషయం లోపల, అది పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. మీరు సర్టన్ ఏజ్ క్రాస్ అయిపోయినారు, ప్రూవ్ చేసుకోవడానికి చేయడానికి పెద్దగా ఏం లేదు, అప్పుడు మీరు ఇటువంటి సంతృప్తి పడితే ఏం పర్లేదు, తప్పేం కాదు. రెండోది, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకన్నా చాలా హయ్యర్ పొజిషన్లో ఉన్న వ్యక్తులతో ఇంటరాక్ట్ అవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి, వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తుండాలి, వాళ్ళ నుండి ఏదో ఒకటి నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తుండాలి, వాళ్ళతో ఏదో ఒక కాన్స్టెంట్ ఇంటరాక్షన్ పెట్టుకుంటూ ఉండాలి, వాళ్ళని ఒక కీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అంటే ఏంటిది, ఆల్రెడీ సక్సెస్ఫుల్ అయిపోయిన పీపుల్ అంటే వాళ్ళు మనతో ఎందుకు మాట్లాడతారు సార్ అంటారు మీరు. అరే, వాళ్ళు మనతో ఎందుకు ఇంటరాక్ట్ అవుతారు సార్ అని మీకు డౌట్ రావచ్చు. కానీ మీరు వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం, డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యే అవకాశం లేకపోతే ఇండైరెక్ట్గా ఇంటరాక్ట్ కండి. వాళ్ళు రాసిన పుస్తకాలు కానీ, ఆటోబయోగ్రఫీస్ కానీ చదవండి, వాళ్ళ బిజినెస్ సీక్రెట్స్ కానీ, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏదైనా హ్యాక్స్ చెప్తారు కదా, అవి నేర్చుకోండి. పుస్తకాలు కూడా ముట్టడం మీకు ఇష్టం లేకపోతే పాడ్కాస్ట్లు వస్తున్నాయి ఆన్లైన్ లోపల, రకరకాల చాలా మంచి పాడ్కాస్ట్లు వస్తూ ఉంటాయి. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అయిన ద రాజశమాని గారు చెప్పేటి కానీ, లేకపోతే ద బార్బర్ షాప్ విత్ శాంతను కానీ, వీళ్ళ పాడ్కాస్ట్లు వినండి. అప్పుడప్పుడు చాలా కొత్త విషయాలు నేర్చుకోగలుగుతాం మనం. అంటే ఏంటిదంటే, మనం చేసే మొట్టమొదటి పెద్ద తప్పిదం ఏంటిదంటే, మనం కారణాలు చెప్తా ఉంటాం. అరే, నాకు పలానా కారణం చేయబట్టి నేను ఎదగలేకపోతున్నాను. కారణాలు చెప్పుడు బంద్ చేసేయాలి. అసలు కారణాల జోలికే పోవద్దు. నిజంగా వ్యాలిడ్ కారణం ఉన్నా కానీ బయటికి ఎవరికి చెప్పకండి, కేవలం వర్క్ చేసుకుంటూ వెళ్ళండి. కారణాలు చెప్పేస్తే ఏమైతే మన లోపల ఉన్న బరువు దిగిపోతుంది, మనకు ఎదగాలన్న కోరిక తగ్గిపోతుంది, ఒక తెలియని సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఆహా, పలానా కారణం చేయబట్టి, పలానా వ్యక్తులు చేయబట్టి నేను ఇట్లా ఉండిపోయినా, అక్కడ గ్రోత్ ఏమైతే ఉండదు. గుర్తుపెట్టుకోండి, నేను ఇవాళ మీకు ఇచ్చిన టూల్ ఏంటిది, మనకన్నా తక్కువ స్థాయిలో ఉన్న వ్యక్తులను మీరు పరిశీలిస్తూ ఉండండి, వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ చూడండి. ఒకవేళ మనం ఆ స్థాయికి పడిపోతే మనం ఎంత దుర్భర పరిస్థితుల్లో ఉండాల్సి వస్తుంది, అది గమనిస్తూ ఉండండి. ఆ భయం మనసులో పెట్టుకోండి. రెండోది, ఆశ కూడా పెట్టుకోండి. ఏంటిది, మనం కూడా అట్లా పెద్దగా ఎదగాలి, వాళ్ళ లెక్క గొప్పగా కావాలి. వాళ్ళ పాడ్కాస్ట్లు అయినప్పుడు, వాళ్ళ పుస్తకాలు చదివినప్పుడు, వాళ్ళు ఎప్పుడైనా తారసపడినప్పుడు, వాళ్ళతో మాట్లాడినప్పుడు, ఎప్పుడైనా లైవ్ ఇంటరాక్షన్ అయినప్పుడు వాళ్ళు కూడా చెప్తా ఉంటారు, అరే వాళ్ళు కూడా మనలాంటి స్థాయి నుండే వచ్చిన వ్యక్తులు, కానీ వాళ్ళ దగ్గర ఏముంటుంది, పర్సివరెన్స్ ఉంటుంది. కాన్స్టెంట్గా ఒక దాని గురించి పర్సీవ్ అవుతూ ఉంటారు. వాళ్ళు సంతృప్తి పడరు, అరే ఇది చాలు అని. వాళ్ళ స్కిల్ని ఎప్పుడు హాన్ చేసుకుంటూ ఉంటారు, ఎక్సెప్షనల్ అవుతూ ఉంటారు. వాళ్ళ ఒక పలానా ట్రేట్లో కానీ, స్కిల్లో కానీ, ఒక ట్రేట్లో కానీ. వీళ్ళందరి దగ్గర అండర్ కరెంట్గా ఉండేది ఏంటంటే అంబిషన్ ఉంటుంది, ఒక భయంకరమైన అంబిషన్ ఉంటుంది. అరే బాగా ఎదగాలి, ఒక లైమ్ లైట్లో ఉండాలి, అందరు మనల్ని మెచ్చుకోవాలి, మనకు కావాల్సినంత పైసలు కావాలి, డబ్బులు కావాలి, పేరు కావాలి, మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ మారాలి. ఇవన్నీ కోరికలు వాళ్ళ దగ్గర కనిపిస్తూ ఉంటాయి. గుర్తుకు తెచ్చుకోండి, మీకు కూడా మీకు మీరే ఆలోచించుకోండి, మన దగ్గర ఇది అంబిషన్ ఉన్నదా, లేకపోతే మనం ఎక్స్క్యూజెస్, రీజన్స్ చెప్పుకుంటూ చేరుతున్నామా. ఎవరైతే కాన్స్టెంట్గా నేర్చుకుంటూ ఉంటారో, ఎవరైతే కాన్స్టెంట్గా తమని తాను అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటారో, ఎవరైతే కారణాలు చెప్పడం బంద్ చేసి తమని తాము అప్గ్రేడ్ చేసుకోవడం పైన దృష్టి సారిస్తారో, వాళ్ళు ఈజీగా లైఫ్లో బాగుపడతారు. దిస్ ఈజ్ గౌతమ్ సైనింగ్ ఆఫ్.